So a son has to possess certain qualities. ఒక కుమారునికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వెళ్తాను. Who is a son? ఒక కుమారుడు ఎవరు? Who is a mature adult in the spirit? ఎదిగిన కుమారుడు, ఆత్మలో ఎదిగిన కుమారుడు ఎవరు? Is number one a person who sows inside your heart? ఆ మొట్టమొదటిగా ఆయన తన హృదయంలో వాక్యాన్ని విత్తేవాడుగా ఉన్నాడు. Because he's got spiritual maturity to understand that only when I sow I will grow. ఎందుకంటే దేవుని ఆత్మీయమైన ఎదుగుదల తనకి ఉన్నప్పుడే నేను విత్తితే నేను ఎదుగుతాను అని తనకి తెలిసి ఉంటుంది. Number two, రెండవదిగా the greatest qualification of a son of God. దేవుని కుమారుని యొక్క అత్యంత గొప్ప లక్షణం. Go to Deuteronomy 30:30. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయానికి వెళ్ళండి. Verse number 14. అక్కడ 14వ వచనంలో మనం చదవగలుగుతాం. We are talking about a spiritual adult. అక్కడ మనము ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తిని చూస్తాం. All right, let's see number 1 verse 14. అక్కడ 14వ వచనంలో, but the word is very near you, in your mouth and in your heart, that you may do it. అక్కడ చూడండి, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట నున్నది. But in the spirit it talks about how much have you sown, how much have you grown. అక్కడ ఆత్మలో నువ్వు ఎంత విత్తావు, నువ్వు ఎంత ఎదిగావు అనేదే కనబడుతుంది. So the Bible says the word is very near you. అక్కడ ఏమని చెప్తుందంటే వాక్యము నీకు బహు సమీపముగా ఉన్నది. Why would you need the word near you? ఎందుకు వాక్యం నీకు సమీపంగా ఉండాలి? Because that's the only thing which can bring you from your childishness to adulthood in the spirit. ఎందుకంటే వాక్యం మాత్రమే నిన్ను ఆ బాల్యము లేదా నీ యొక్క చిన్నతనం నుండి అది నిన్ను ఎదిగిన వానిగా చేస్తుంది. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? Hallelujah. Hallelujah. So for me to mature I need the word of God. ఒకవేళ నేను ఎదగాలి అని నేను తెలుసుకోవాలంటే నాకు దేవుని వాక్యం కావాలి. So one half is to understand. ఒక సగభాగమేమో అర్థం చేసుకోవడం. The second half is to do it. రెండో భాగం ఏంటంటే దానిని చెయ్యడం. That's what the Bible says, saying verse 14. అక్కడ 14వ వచనంలో అదే మాట్లాడుతుంది. That you may do it. దానిని నీవు అనుసరించుటకు. So unless I have the blueprint of what I should do, can I even do it? నేను ఏం చెయ్యాలో ఆ బ్లూ ప్రింట్ నా దగ్గర ఉంటేనే కానీ నేను దాన్ని చేయడానికి వీలవదు. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? So how is it going to be possible? Verse number 15. 15వ వచనంలో ఇప్పుడు దానికి సమాధానం ఎలా సాధ్యమని తెలియజేస్తుంది. I have set before you life and good, death and evil. ఇది అక్కడ రాయబడి ఉంది, ఇదిగో నేను నీ ముందు జీవమును మరియు మరణమును ఉంచి ఉన్నాను. Listen very carefully. అక్కడ ఏమనుంది? Before every single one of you, మీలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి ముందు కూడా is set before me life on one side, good on one side. మీ ముందు జీవము మేలు ఒకవైపు ఉన్నాయి. On the other side I have death and I have evil. రెండో వైపు ఏమో మరణము కీడు ఉన్నాయి. Okay. And now because these are set before you, ఈ రెండు మీ ముందు ఉంచబడ్డాయి కాబట్టి as a spiritual son you should make the right choice. ఒక ఆత్మీయ కుమారునిగా నీవు ఇప్పుడు సరి అయిన ఎంపిక చేసుకోవాలి. Oh, this is very very important. I hope you are understanding. చాలా చాలా ప్రాముఖ్యం. Are you understanding? ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? A child does not know. A child doesn't know what to do. ఒక చిన్న పిల్లవాడు ఏమి ఎంపిక చేసుకోవాలో తనకు తెలియదు. They don't know the difference. వారికి ఆ రెండిటికి మధ్యన ఉన్న తేడా తెలియదు. But when you grow, కానీ నీవు ఎదిగినప్పుడు you have the potential to make the right choice. నీవు సరియైన ఎంపిక చేసుకునే శక్తిని కలిగి ఉంటావు. So the Lord God Almighty says, కాబట్టి ఇక్కడ ప్రభువైన శక్తి సర్వశక్తుడైన దేవుడు అంటున్నాడు, one side is life and good, ఇదిగో నీకు ఒక వైపున జీవమును మేలును ఉంచుతున్నాను, on the other side రెండో వైపునేమో నీకు కీడును మరణమును ఉంచుతున్నాను. life, జీవముంది, good, మేలుంది, blessings. ఆశీర్వాదం ఉంది. What is on the other side? ఇంకొక వైపు ఏముంది? death, మరణముంది, evil, కీడు ఉంది, cursing, శాపముంది. Now I pray that we will become adults, sons of God
to make the right decision. సరి అయిన నిర్ణయం ఎంపిక తీసుకోవడానికి మనం దేవుని ఎదిగిన కుమారులుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. Hallelujah. హల్లెలూయా. So now when I choose the right thing, ఇప్పుడు నేను సరి అయిన దానిని ఎంపిక చేసుకున్నప్పుడు, because I've chosen the right thing, నేను సరి అయిన దాన్ని ఎంపిక చేసుకున్నాను కాబట్టి creation is waiting for me on that road. ఆ మార్గంలోనే సృష్టి నా కొరకు ఎదురు చూస్తుంది. If I go to the wrong direction, the wrong route, I choose the wrong thing, ఒకవేళ నేను సరికాని దానిని, తప్పైన దానిని నేను ఎంపిక చేసుకుంటే only evil is waiting for me. అక్కడ నా కొరకు కీడు మాత్రమే ఎదురు చూస్తుంది. Only cursing is waiting for అక్కడ me. నా కొరకు శాపం మాత్రమే ఎదురు చూస్తుంది. Only death is waiting for me. అక్కడ నా కొరకు మరణం మాత్రమే ఎదురు చూస్తుంది. Am I talking to somebody this morning? ఉదయ కాలం నేను ఎవరితో అన్నా మాట్లాడుతున్నానా? Please understand, it is mandated that we grow. మనము ఎదిగి తీరాలి అనే ఈ మనకి ఇవ్వబడిన ఆజ్ఞలో, Because you will have the spiritual mechanism to choose the right thing, and good things are waiting for you along that route. ఆ మార్గంలోనే మీ కొరకు మంచివి సరి అయినవి ఉన్నదాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి Choose life. అక్కడ రాయబడి ఉంది, జీవమును కోరుకొనుడి. Tell your neighbor, please, choose life. అక్కడ మీ పక్కన వాళ్ళకి చెప్పండి, జీవాన్ని కోరుకో అని చెప్పండి. Tell somebody. మీ Tell పక్కన ఉన్న somebody. వారికి చెప్పండి. Okay, why should I choose life? ఎందుకు నేను జీవాన్ని The కోరుకోవాలి? Bible gives an answer. అక్కడ బైబిల్ అక్కడ సమాధానం చెప్తుంది. That you, ఎందుకంటే మీరు, not just me, you, నేను, మీరు, not only me, you, మీరు నేను మాత్రమే కాదు, but our families, మన కుటుంబాలు, our generations, మన తరాలు, they will live. వారు జీవించడానికి. Oh, my choice will determine the outcome of blessing, not only to me, but my generations. నేను తీసుకునే నిర్ణయము నా సంతానం కూడా బ్రతికేలా చేస్తుంది. I'm just going to read verse 19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు. Yes, I'm looking for that word. Yes. అక్కడ ఆ మాట అవసరమైంది. నీవును నీ సంతానమును బ్రతుకుచు. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. choose life. అక్కడ ఆఖరులో ఏముందంటే జీవమును కోరుకొనుడి. Choose life. జీవమును కోరుకొనుడి. So if you understand this scripture and choose life, ఒకవేళ మీరు ఈ లేఖనాలని అర్థం చేసుకొని జీవాన్ని కోరుకుంటే, this will lead you to every blessing, every goodness, because that is all in this route which I am going to be choosing now, which is called the road of life. ఇక్కడ జీవం అనే ఈ మార్గంలో ఏదైతే మనం ఎంపిక చేసుకుంటామో మీకు అవసరమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆ మార్గంలోనే ఉన్నాయి. First choice you must make in your life. మీరు మీ జీవితంలో చేసుకోవాల్సిన మొట్టమొదటి ఎంపిక, The Romans chapter 10 verse number 9 says, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలుగుతాం. if you confess with your mouth the Lord Jesus, అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని and believe in your heart God raised him from the dead, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల you will be saved. నీవు రక్షింపబడుదువు. First choice, మొట్టమొదటి ఎంపిక, the choice to make that Jesus Christ is the Lord of your life. యేసు క్రీస్తు నీ జీవితానికి ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. Oh, hallelujah. హల్లెలూయా. You need to make the choice. ఆ నిర్ణయం ఇప్పుడు నీవే తీసుకోవాలి. You see, you cannot let the Lord choose for you. ఆ ప్రభుని ప్రభువా నువ్వు ఎంపిక చేసుకో ప్రభువా అనడానికి లేదు. Okay, let me tell you what happens if you say, Lord, you choose for me. ప్రభువా నీవు నా కొరకు ఎంపిక చేయి ప్రభు అంటే ఏమవుతుందో ఒకసారి చెప్పాలి. That itself is a choice. అది కూడా ఇంకొక ఎంపిక. The reason why you're not making a choice is a choice by you, and that's a wrong choice. నీ కొరకు నీవు ఎంపిక చేసుకోకపోవడం అది ఇంకొక తప్పు ఎంపిక. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? If you don't make choices for which the Lord wanted you to make a choice,
that is wrong choice if you say, Lord, you choose for me. ఒకవేళ నీవు ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు నీవు చేసుకోకుండా ప్రభువా నీవే నా కొరకు ఎంపిక చేయి అంటే అది నువ్వు తప్పుగా ఎంపిక చేసుకున్నావు. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? So in other words, indecision is also a choice. నిర్ణయం తీసుకోకపోవడం కూడా, ఎంపిక చేసుకోకపోవడం కూడా అది తప్పు ఎంపికే. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? So number one, you must make Jesus the Lord of your life. మొట్టమొదటిది యేసు క్రీస్తును నీ జీవితానికి ప్రభువుగా చేసుకోవాలి. If there's somebody in this place or listening via YouTube or whatever form, if you not made Jesus the Lord of your life but confessing with your mouth and believing in your heart, today is a good day. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో కానీ యూట్యూబ్ ద్వారా ఈ సందేశం వింటున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ యేసు క్రీస్తు నీ జీవితానికి ప్రభువుగా చేసుకోకుండా లేదా నీ హృదయమందు ఆయనను విశ్వసించకపోతే ఇదే మీ దినం. Because I know you can be in the church but not be born again. ఒకవేళ మీరు సంఘంలో ఉండి ఉండవచ్చు కానీ తిరిగి జన్మించకపోయి ఉండవచ్చు. Because I don't have to fall on any better example than me. I went to church, I sang all the songs, but I never knew Jesus as the Lord of my life. దీనికి సరి అయిన ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను సంఘంలో ఉండేవాడిని, పాటలు పాడేవాడిని, కానీ ఎప్పుడు కూడా నేను ప్రభువుని నా స్వరక్షకునిగా అంగీకరించలేదు. Amen. Amen. I'm going to pray at the end of the service. నేను ఈ ఆరాధన చివర్లో నేను ప్రార్థించబోతూ ఉన్నాను. I'm going to invite anybody who says, brother, I come to church but I've never confessed that Jesus is the Lord of my life. Today you're going to choose life, the author of life, and make Jesus the Lord. ఒకవేళ ఈ ఆరాధన ఆఖరిలో నేను వారిని ముందుకు పిలవబోతున్నాను. ఎవరైనా ఇప్పటి వరకు యేసు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించకపోతే వారు వారి నోర్లు తెరిచి అంగీకరించే విధంగా, నేను వారి జీవంను కోరుకునే విధంగా వారిని నేను ముందుకు ఆహ్వానించబోతూ ఉన్నాను. Will somebody say amen? ఆమేన్ చెప్దామా? The second choice that you must make, మీరు చేసుకోవాల్సిన రెండవ ఎంపిక, and I'm going to talk to people who are unmarried, not for people who are married. ఇది వివాహం అయిన వాళ్ళ కొరకు కాదు, ఇంకా ఎవరైతే అవివాహితులుగా ఉన్నారో వారి కొరకు. It says in the book of 2 Corinthians 6 and verse number 14. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6:14లో మనం చూడగలుగుతాం. The Lord has said here, do not be unequally yoked together with unbelievers. అక్కడ ఏమని ఉంటదంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని ఉంటది. Okay, all the married people, you don't listen to me for the next 5 minutes. ఎవరికైతే వివాహం అయిందో మీరెవ్వరు కూడా రాబోయే 5 నిమిషాలు నా మాటలు వినొద్దు. Because no time to change now, you already married. మీకు ఇప్పటికే వివాహం అయిపోయింది కాబట్టి ఇంకా మార్చడానికి ఏ అవకాశం లేదు కాబట్టి ఈ మాటలు వినవద్దు. I have met so many young people నేను అనేకమైన యవ్వనస్తుల్ని నేను who say this is a good person, that's a good person. వారు అనేవాళ్ళు చాలా మంచి వ్యక్తి అండి, ఆ వ్యక్తి చాలా మంచివాడండి అని. But my next question always would be, is this person a believer in the Lord Jesus Christ? వెంటనే వారిని అడిగే ప్రశ్న ఏంటంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడా అని అడిగేవాడు. And I get very strange responses. నాకు చాలా వింతైన సమాధానాలు వస్తూ ఉండేవి. Somebody says to me, that person goes to church. కొంతమంది అనేవాళ్ళు ఆ వ్యక్తి సంఘానికి వెళ్తాడు. No, but that's not the question. The question is he a believer in the Lord Jesus Christ? నేను ఆ ప్రశ్న అడగలేదు. నేను అడిగాను ఆ వ్యక్తి యేసు విశ్వసించాడా అని అడిగాను. Just because you go to Ford showroom, you don't become a car. మీరు ఫోర్డ్ షోరూమ్ కి వెళ్ళారు కాబట్టి మీరు ఫోర్డ్ కార్ అయిపోరు. Same way you go to the church doesn't make you a believer. మీరు చర్చ్ కు వెళ్ళారు కాబట్టి మీరు విశ్వాసులు అయిపోరు. You must confess that Jesus is the Lord. యేసుక్రీస్తు మీ జీవితానికి ప్రభువు అని మీ నోటితో ఒప్పుకోవాలి. And those of you who are not married, please listen to me. ఒకవేళ ఎవరికైతే వివాహం అవ్వలేదో దయచేసి నా మాట వినండి. Do not be unequal yoked with an unbeliever. ఒక అవిశ్వాసితో జోడిగా ఉండవద్దు. Because initially it will sound very good. ప్రారంభంలో చాలా బాగుంటది అది. But one day you're going to hit reality and that's going to destroy you. ఒక దినం మీరు వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు అది మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. This is what the Lord has written in the word. దేవుని వాక్యంలో దేవుడు అదే ఆయన మాట్లాడాడు. It is not my suggestion. ఇది నా
సలహా కాదు, it is the word commanding you not to be unequally yoked with an ఇక్కడ unbeliever. దేవుని వాక్యం మీకు ఆజ్ఞాపిస్తుంది, అవిశ్వాసులతో జోడిగా ఉండవద్దు. All the unmarried people say amen. వివాహం అవ్వని వాళ్ళందరూ ఒకసారి ఆమెన్ చెప్తారా? All right. Number 3, మూడవదిగా association with business. వ్యాపారంతో కలిసి ఉండడం. Anything that you have, in a very deep level in terms of business, be very careful. మీకున్న సమస్తం ఎక్కడైతే ఒక వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటుందో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. A great example would be Abraham and Lot. అక్కడ గొప్ప ఉదాహరణ ఏంటంటే అక్కడ అబ్రహాము లోతుల విషయం. You see, God called Abraham, దేవుడు అబ్రహామును పిలిచాడు, but Lot went with him. కానీ లోతు అబ్రహాముతో పాటు కలిసి వెళ్ళాడు. But let's not go there. But Genesis chapter 13, you will find there was a lot of strife between both the herdsmen of Abraham and the herdsmen of Lot. మీరు ఆదికాండం 13వ అధ్యాయంలో మీరు చదివితే అబ్రహాముకు ఉన్న గొర్రెల కాపర్లకు లోతు యొక్క గొర్రెల కాపర్లకు మధ్య గొప్ప వైరము పుట్టెను అని ఉంటుంది. Strife. అది వారిద్దరికి ఒక గొడవ కలిగింది. Because Abraham did not cut off Lot, but he encouraged him to come with him. And then when Abraham, the Bible says, when Lot left, God spoke to Abraham. ఎందుకంటే తనతో పాటు వచ్చినప్పుడు తను ఏమి వద్దు అనలేదు, కానీ లోతు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? See, sometimes we have all this bestie friends and all that nowadays. ఈ దినాల్లో చాలా మందికి బెస్టీస్ లేకపోతే ప్రియమైన స్నేహితులు అని ఉంటారు. భార్య భర్త, that is a complete unit in the eyes of the Lord. దేవుని దృష్టిలో అది సంపూర్ణమైన ఐక్యత. Association with the third person with the equal status is disqualified in the word of God. ఒకవేళ మూడవ వ్యక్తితో సమానమైన సంబంధం కలిగి ఉండడం దేవుని దృష్టిలో అయోగ్యత. Remember, association is very, very key to your growth. అక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఎదుగుదలకు సరి అయిన సంబంధం చాలా చాలా ప్రాముఖ్యమైనది. The next important area you should have make a decision. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన నాలుగవ విషయం is your location and geography. మీ యొక్క స్థానము, మీరు ఎక్కడ ఉన్నారు అనే ప్రదేశం. The Bible says in the book of 2 Peter, పేతురు రాసిన రెండవ పత్రిక chapter number 2, రెండవ అధ్యాయం verse number 8. 8వ వచనంలో మనం చూడగలుగుతాం. రెండవ పేతురు 2:8లో. So we are again talking about Lot. అక్కడ మరలా లోతు గురించి మనం చదువుతా ఉన్నాం. The righteous man dwelling among them tormented his righteous soul from day to day by seeing and hearing their lawless deeds. అక్కడ రాయబడి ఉంది, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటన్నిటి బట్టి వినిన వాటన్నిటి బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? Righteous man Lot. అక్కడ లోతేమో నీతిమంతుడు అని రాయబడి. But you know how Lot chose his destiny? కానీ లోతు తన యొక్క గమ్యాన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడో తెలుసా? He saw everything green. I said, I'm going there. అక్కడ ఏదైతే పచ్చగా కనబడుతుందో దాన్ని చూసి నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. That was Sodom. అది సొదొమ. So your location is very important. ఎందుకంటే నీవు ఎంపిక చేసుకున్న ప్రాంతం చాలా ప్రాముఖ్యం. As I was sharing with a friend about location, నేను ఈ యొక్క ప్రదేశం గురించి నా స్నేహితునితో పంచుకుంటున్నప్పుడు, my friend was applying to a country abroad. నేను నా ఫ్రెండ్ విదేశాల్లో ఉన్న ఒక దేశం గురించి మాట్లాడుతున్నాడు. Through what I said, the Lord spoke to him and he cancelled it and he stayed back in India. నేను దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను అతనితో మాట్లాడినప్పుడు తను దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇండియాలో ఉండిపోయాడు. So the question I asked him was this. నేను తను అడిగిన ప్రశ్న, you think by going to America your life will change? నేను అతన్ని అడిగాను, నువ్వు అమెరికా వెళ్ళిపోవడం ద్వారా నీ జీవితం మార్పు చెందుతుందని నీవు అనుకుంటున్నావా అని అడిగాను. Very important question. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. What is so different about America? అమెరికా గురించి చాలా వేరైనది ఏంటి? You see, you are on a particular journey
God has given you a particular assignment, by you going to another country, will that help? Is that God's calling on your life? నీవు దేవుడు నీకు ఒక పిలుపుతో ఒక ఉద్దేశంతో పిలిచినప్పుడు నువ్వు వేరే చోటకు వెళ్ళడం అది నీకు సహాయపడుతుందా? And then he asked himself, Lord, am I really supposed to go? అప్పుడు ఆయన ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను నిజంగా అమెరికా వెళ్ళాలా అని. The Lord said, I've got great things here in India. అప్పుడు ప్రభు అన్నాడు, భారతదేశంలోనే నీకు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అన్నాడు. Now I'm not telling you not to go abroad, that's not my issue. I'm just telling you నేను location is important. మీరు ఎవరు విదేశాలకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని అది నేను చెప్పడం లేదు, అది నా పని కాదు. Did you understand? మీకు అర్థమవుతుందా? You see, the devil has got a trick to play. సాతాను వాడు మనతో ఆటలు ఆడతాడు. If he knows your destiny is at this particular point, ఒకవేళ నీ గమ్యం ఇక్కడే ఉన్నది ఈ ప్రదేశం అని తెలిస్తే, he will send you on another route so that you are there at that place late or you land up early. అక్కడ వాడేం చేస్తాడంటే మీ దిశను మార్చి అయితే ముందు వెళ్ళేలా చేస్తాడు, లేదా ఆలస్యంగా చేరుకునేలా చేస్తాడు. And you miss your destiny helper. అక్కడ నీ యొక్క గమ్య సహాయకుడిని నీవు కోల్పోతావు. Did you understand? మీకు అర్థమవుతుందా? If anybody pray, Lord, is it good for me to change? Should I be here? Ask the Lord. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలా, మారిపోవాలా అని ప్రభువుని మీరు అడగండి. Hallelujah. Hallelujah. The next important decision that you must make మీరు తీసుకోవాల్సిన ఇంకో తదుపరి ప్రాముఖ్యమైన నిర్ణయం is ఏంటంటే found in 3 John 2. 3వ యోహాను 2వ వచనం. I pray that you may prosper and be in health. నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను. So the next choice is to remain in good health. అక్కడ రెండోది ఏంటంటే నీవు మంచి ఆరోగ్యంతో ఉండాలి. Because we have to be in good health to serve the Lord. మనం దేవునికి సేవించాలి, దేవునికి సేవ చేయాలంటే మంచి ఆరోగ్యంతో ఉండాలి. Hallelujah. హల్లెలూయా. And so I have to decide I'm going to do the right things. నేను సరి అయిన విషయాలు చేయడానికి నేను నిర్ణయం తీసుకోవాలి. I must look after myself. నేను నా గురించి నేను జాగ్రత్త వహించాలి. I'm not going to put things inside me which is going to destroy the temple of God. దేవుని ఆలయమైన నా అంతర్గత దాన్ని పాడు చేసే దేన్ని కూడా నాలోనికి నేను పంపించుకోను. I must be alive and well, and only then I'm a part of this world. నేను సజీవంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే నేను ఈ లోకంలో భాగంగా ఉంటాను. Greatly anointed, but if I die, no use. నేను గొప్పగా అభిషేకించబడి చనిపోతే ఏ ప్రయోజనం లేదు. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? Make up your mind to live healthy. కాబట్టి మీ మనస్సును మీరు మార్చుకోండి, ఆరోగ్యంగా జీవించాలి. Honestly, as preachers, sometimes we think, hallelujah, praise the Lord, eat everything which everybody gives, and finally the problem is with us. అక్కడ అనేక సార్లు ఈ ప్రసంగికులుగా అందరూ పెట్టే అన్ని తినేసి హల్లెలూయా అని మమ్మల్ని మేము పాడు చేసుకుంటూ ఉంటాం. And you love us and give us what we need. Don't over force us to eat, because we are human beings. We need to live long to serve the Lord. అక్కడ మీరు కూడా మమ్మల్ని ప్రేమించి ఎక్కువగా పెట్టేస్తే అది కూడా మాకు ప్రమాదమే. ఎందుకంటే దేవుని సేవ చేయాలి అని అంటే మనం ఎక్కువ కాలం జీవించవలసి ఉంది. Hallelujah. హల్లెలూయా. Stop drinking sugar stuff and sodas and all that, which is not good. షుగర్, సోడా లాంటి ఏది కూడా తీసుకోవద్దు, ఎందుకంటే అవి మంచివి కాదు. Praise the Lord. హల్లెలూయా. This is a wise decisions that you must make. మీరు తీసుకోవాల్సిన తెలివైన నిర్ణయాలు ఇవి. The next important area that you must grow మీరు ఎదగడానికి కావాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన అంశం is found in 2 Peter chapter 1 and verse number 2. అది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో. Grace and peace be multiplied to you through the knowledge of God and Jesus our Lord. అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున You must make a choice మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి to grow in grace and the knowledge of the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తులో కృపా సమాధానాలు మీలో విస్తరించడానికి మీరు నిర్ణయం తీసుకోవాలి. It's a decision, it's a choice. అక్కడ అది ఒక ఎంపిక, అది ఒక నిర్ణయం. The knowledge of Christ is what will dispel foolishness
it will dispel doubts, it will dispel darkness because of the knowledge of God. యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానం అది మనకున్న అంధకారాన్ని, మనకున్న అవిశ్వాసాన్ని అది దూరపరుస్తూ ఉంది. Hallelujah. Hallelujah. So make up your mind today. I'm going to grow. I'm not going to be a child. I'm going to grow in the grace and the knowledge of the Lord Jesus Christ. అక్కడ మీరు ఏ నిర్ణయం తీసుకోవాలంటే నేను యేసుక్రీస్తు యొక్క కృపలో, సమాధానంలో, జ్ఞానంలో నేను ఎదగాలి. You see, the point is this: the people are not destroyed because of the devil. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రజలు ఈ యొక్క సాతాను వలన నాశనం అయిపోతున్నారు అని అనుకుంటారు. What is the problem, brother? The devil is after my family. ఏంటి బ్రదర్ సమస్య అంటే ఆ సాతాను గాడు నా కుటుంబం వెనక పడ్డాడండి అంటారు. No. కాదు. Hosea 4:6 says, my people are destroyed because of lack of knowledge. హోషేయ గ్రంథం 4:6 రాయబడి ఉంటుంది, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోచున్నారు. So the problem today is not the devil problem, it's the knowledge problem. ఇక్కడ ఈ దినము సమస్య సాతానుతో కాదు కానీ ఈ దినము సమస్య జ్ఞానము లేకపోవడమే. Will you make up your mind? ఇప్పుడు ఈ దినం మీ మనసు మీరు మార్చుకోగలుగుతారా? Become a son, ఒక కుమారునిగా మారాలి అనే, to grow in the grace and the knowledge of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా జ్ఞానంలో, ఆ జ్ఞానంలో ఎదిగే ఆ కృప విషయంలో. Amen. So last one we will close. మనం ఆఖరి దాన్ని చేసి ముగిద్దాం. Joshua 24 and verse number 15. యెహోషువ గ్రంథం 24:15 మనం చూడగలుగుతాం. Very important choice. చాలా ప్రాముఖ్యమైన ఎంపిక. If there are husbands, fathers here, listen to me very carefully. ఒకవేళ ఇక్కడ భర్తలు గాని తండ్రులు గాని ఉన్నట్లయితే ఈ మాట జాగ్రత్తగా వినండి. But as for me and my house, we will serve the Lord. అక్కడ ఆఖరిలో ఏమని ఉంటదంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. Hallelujah. Hallelujah. If you're a father and a husband, just lift your hands and మీరు speak to తండ్రి this. అయితే, మీరు ఒక భర్త అయితే మీ చేతులు పైకెత్తి ఈ మాట చెప్పగలరా? You declare, I and my family. Everybody, please, if you have a family, lift your hands and pray. I and my family. నేను నా ఇంటి వారము, I will serve the Lord. నేను యెహోవాను సేవించెదము. Hallelujah. Hallelujah. See, your decision is important in your family. నీ కుటుంబంలో నీ నిర్ణయం ప్రాముఖ్యమైనది. You are the priest and you are the king in the house. మీ కుటుంబంలో నీవే యాజకుడివి, నీవే రాజువి. You declare, my family is going to believe on the Lord Jesus Christ. నా కుటుంబం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నది అని ప్రకటించాలి. And also move into serving him. దానితో పాటు కూడా ఆయనకు సేవించడంలో మనం ముందుకు వెళ్తున్నాం. So if you understand and make these choices positively, ఒకవేళ దీనిని అర్థం చేసుకుని ఈ నిర్ణయం మీరు ఎంపిక చేసుకుంటే, you grow from a child to an adult. మీరు ఒక చంటి బిడ్డ నుంచి ఒక ఎదిగిన వానిగా ఎదుగుతున్నారు. You are termed as the son of God. మిమ్మల్ని దేవుని కుమారుడు అని పిలుస్తారు. And when you are revealed as the son of God, ఎప్పుడైతే మీరు దేవుని కుమారుడు అని ప్రత్యక్షపరచబడతారు, every blessing is going to come to you. ప్రతి ఆశీర్వాదం మీ దగ్గరికి వస్తుంది. Life is going to come to you. జీవం మీ దగ్గరికి వస్తుంది. Blessing is going to come to you. ఆశీర్వాదం మీ దగ్గరికి వస్తుంది. You will be like a spiritual magnet. మీరు ఒక ఆత్మీయమైన అయస్కాంతంగా ఉంటారు. Did you understand? అర్థమవుతుందా? Did you understand? అర్థమైందా? Did you understand? అర్థం చేసుకున్నారా? Creation is waiting. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే సృష్టి వేచి ఉన్నది. Is waiting for the revealing of the sons of God. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు. The prodigal son left the father's house. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. He is the child. He is a child, spiritual child as well. ఆత్మీయంగా బాలుడై ఉన్నాడు. He says, give me, I want to enjoy the world. Very worldly, far from spiritual. ఆత్మీయంగా కాకుండా లోకపరంగా ఉండి నాకు రావాల్సింది ఇచ్చే, నేను వెళ్ళి ఆనందిస్తాను అని చెప్పాడు. He went, his friends came with him.
తను వెళ్ళినప్పుడు తన స్నేహితులు తనతో వచ్చారు, enjoyed everything with him. తనతో పాటు అన్నిటినీ And the ఆనందించారు. friends one day left him because he had nothing with him. తన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఒక దినాన్ని ఆ స్నేహితులు తను వదిలిపెట్టి పోయారు. And the man started to grow from this level to the next level because now he understood, hello, my friends are not what they seem to have been. అక్కడ ఈ వ్యక్తి ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాడు, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి. వారందరూ వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది, నా స్నేహితులు ఇప్పుడు నేను అనుకున్నట్టు కాదు అనుకుంటున్నాడు. Number 2, రెండవది, he realized the power of hunger. తనకి ఆకలి యొక్క శక్తి ఏంటో తనకి తెలిసింది. Third, మూడవదిగా, he joined himself to a person from another tribe, another city, another nation. ఇంకొక దేశంలో, ఇంకొక పట్టణంలో, ఇంకొక వేరే జాతి వ్యక్తితో తను కలిశాడు. And he realized, my God, life is terrible there. అక్కడ అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఓ దేవా, ఇక్కడ జీవితం భయంకరం. He had no friends, and his only friend was a pig. అక్కడ తనకి ఏ స్నేహితులు లేరు, ఇప్పుడు తనతో ఉన్న ఒకే ఒక స్నేహితుడు ఒక పంది. And the Bible gives us a very interesting term. అక్కడ బైబిల్లో అక్కడ మనకు ఒక చాలా ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది. When he came to himself. అక్కడ ఏమని ఉంటదంటే, తనకి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది. English is beautiful. అక్కడ ఇంగ్లీష్ లో రాయబడిన మాట అద్భుతమైన మాట. Came to himself. తన దగ్గరికి తాను వచ్చినప్పుడు అని అర్థం. Imagine he is talking to him. ఇప్పుడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. The old version is saying, who are you? మొట్టమొదటి ఏమంటుందంటే, నువ్వెవరు అంటుంది. The new version says, you are what you are supposed to be in the future. ఇక్కడ రెండో వర్షన్ ఏమంటుందంటే, నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వబోతున్నావో అది అని చెప్తుంది. And so this revelation came. He says, I'm going to go back to my father's house. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత వచ్చిందో అప్పుడు అంటున్నాడు, నేను మా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. Where was this transformation? ఈ యొక్క రూపాంతరత ఎప్పుడు జరిగింది? When the old met the new. ఈ పాత వ్యక్తి కొత్త వ్యక్తిని కలుసుకున్నప్పుడు. That is called growth from a child to an adult. అదే స్థాయి, ఒక చిన్న బాలుడి నుంచి పెద్దవానిగా ఎదిగిన స్థాయి అది. Amen. Amen. He thought, he said, now I'm going to go back to my father's house. ఎప్పుడైతే ఆ ఎదుగుదల వచ్చిందో అనుకుంటున్నాడు, ఇప్పుడు మా నాన్న ఇంటికి నేను వెళ్ళిపోతాను. Now listen very carefully as I close. జాగ్రత్తగా నేను వినండి. So the father is representative of the heavenly father. ఇక్కడ ఈ తండ్రి పరలోకపు తండ్రి యొక్క నమూనాగా ఉన్నాడు. Am I right on that? అవునా కాదా? We say he's like the father and all that. Very good. Praise the Lord. ఆయన తండ్రి వలె ఉన్నాడు. How far did the father go when the son left the house? ఈ కుమారుడు ఇల్లు వదిలేస్తే తండ్రి ఎంత దూరం వెళ్ళాడు? ఎప్పుడు ఈ కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఎంత దూరం వెళ్ళాడు? Probably near the gate. ఆ ఇంటి గేట్ దాకా వెళ్ళి ఉండొచ్చు. Did you understand? ఇప్పుడు అర్థమైందా? But when he came back, కానీ తిరిగి వచ్చేటప్పుడు, and he hugged his father, తండ్రిని హత్తుకున్నప్పుడు, blessing, ఆశీర్వాదం, goodness, క్షేమం, mercy, clothes, love, everything came back. దుస్తులు, ప్రేమ, ఉంగరం అన్ని వచ్చేసాయి. Same father, అదే తండ్రి. but the man left and he came back. ఎప్పుడైతే వదిలి మరలా తిరిగి వచ్చాడో, when he came back, he did not come the same. తిరిగి వచ్చినప్పుడు వెళ్ళినట్టు రాలేదు. He came as a new person. నూతన వ్యక్తిగా తిరిగి వచ్చాడు. Today if you will change your mind, ఒకవేళ ఈ దినం నీ మనస్సు మార్చుకుంటే, and come back to the same father, అదే తండ్రి దగ్గర తిరిగి వస్తే, blessings, goodness, love, everything is waiting for you. ఆశీర్వాదము, మంచి సమస్తమైనవి మరలా నీకు తిరిగి వస్తాయి. Amen. Amen. The first time you saw the father, you wanted to take things from him. మొట్టమొదటిసారి తండ్రిని చూసినప్పుడేమో తండ్రి దగ్గర నుంచి అన్ని తీసేసుకోవాలనుకున్నావు. The second time he came with a new revelation, he says, Lord, I submit to your lordship. ఎప్పుడైతే మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో తండ్రి, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పినప్పుడు, he accepted him back. మరలా తండ్రి తనని స్వీకరించాడు. Am I making sense when I speak all these things? ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు నేను మీకు అర్థమవుతున్నానా లేదా? Did you understand? అర్థమవుతుందా లేదా? How you should make a change and మీరు ఎలాంటి everything is waiting for you. తీసుకోవాలి. Everything is waiting for you. సమస్తము మీ కొరకు వేచి ఉంది. Can we close our eyes, stand to our feet as I pray in the next 2 minutes? లేచి నిలబడి
మనం అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దామా? Hallelujah. హల్లెలూయా. I'm going to make an invitation right now. ఇప్పుడే నేను ఒక ఆహ్వానాన్ని మీకు ఇస్తూ The ఉన్నాను. invitation is, remember, the first choice that you must make to grow from a child to an adult is to confess Jesus as the Lord of your ఒక life. బిడ్డ నుంచి, చంటి బిడ్డ నుంచి ఎదిగిన వ్యక్తిగా మీరు మారాలి అంటే మొట్టమొదటి ఎంపిక, నిర్ణయం యేసుక్రీస్తును మీ జీవితానికి ప్రభువుగా చేసుకోవాలి. This is for the first time you're accepting the Lord Jesus. ఇది మొట్టమొదటిసారి యేసుక్రీస్తును మీ ప్రభువుగా అంగీకరించే కోరువారికి. We believe there are many hands that we're going to pray right now. అనేక మంది ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికి ఎంపిక చేసుకున్నారు కాబట్టి మనం ఇప్పుడే Say, ప్రార్థిద్దాం. Lord Jesus. చెప్పండి, ప్రభువైన యేసు, Lord Jesus. ప్రభువైన యేసు, I accept you into my life. నేను మిమ్మల్ని నా జీవితంలోనికి అంగీకరిస్తున్నాను. I confess with my mouth, నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. Jesus, you are my Lord. యేసు, మీరు నా జీవితానికి ప్రభువు. Jesus, you are my Savior. యేసు, మీరు నా జీవితానికి రక్షకుడు. You died on the cross for me. మీరు నా కొరకు శిలువలో మరణించారు. And you redeemed me from my eternal hell. మీరు నన్ను నిత్య నరకము నుంచి నన్ను విడుదల చేశారు. I come to you నేను మీ దగ్గరికి వచ్చాను. with my problems, my issues and my concerns. మీరు నా యొక్క సమస్యలతో, నా యొక్క అంశాలన్నిటితోనూ మీ దగ్గరికి వచ్చాను. Lead me, guard me, guide me. మీరు నన్ను నడిపించండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి, నాకు దిశానిర్దేశం చేయండి. This moment onwards, ఈ క్షణము మొదలుకొని Jesus is my Lord, my Master, my Savior, my Redeemer. ఈ యేసుక్రీస్తు నా జీవితానికి నా ప్రభువు, నా జీవితానికి నాయకుడు, నా జీవితానికి అధిపతి, నా జీవితానికి తండ్రి అయి ఉన్నాడు. In the name of Jesus we pray. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాం As తండ్రి. your eyes are closed,